వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ కొల్లు రామాంజల్ అడ్వకేట్. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే సాక్ష్యం. ఎవిడెన్స్ అంటే ఏంటి? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఎవిడెన్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఏ వాటిని సాక్ష్యాలుగా స్వీకరిస్తారనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అలాగే కొత్తగా వచ్చినటువంటి ఎవిడెన్స్ యాక్ట్ కూడా చెబుతున్నాయి. ఒక మనిషి బోన్లో జడ్జి గారి ముందు బోన్లో చెప్పేదే ఎవిడెన్స్ కాకుండా ఫోన్లో రికార్డ్ చేసినటువంటి వీడియోలు కానీ, సీసీటీవీ ఫుటేజీలు కానీ, అలాగే డాక్యుమెంట్ సంబంధించిన కాగితాల పరంగా ఉన్నటువంటి ఎవిడెన్స్లు కానీ, వీటన్నిటినీ ఎవిడెన్స్ కన్నా పరిగణిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటివి కానీ, ఈ సీసీటీవీ ఫుటేజీలు వీటన్నిటిని కూడా ఎవిడెన్స్గా పరిగణిస్తారు ఫ్రెండ్స్. కంపల్సరిగా ఇవన్నీ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజీలు ఉంటే కంపల్సరిగా అది ఎవిడెన్స్గా తీసుకుంటారు. సీసీటీవీ ఫుటేజీలని ఎవరో సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా సీసీటీవీ ఫుటేజీల్లో కానీ ఉంటే కంపల్సరిగా ఆ సీసీటీవీ ఫుటేజీలు ఆధారంగా శిక్ష అనేది కంపల్సరిగా వేస్తారు ఫ్రెండ్స్. సో నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరు చెప్పినా చెప్పకపోయినా సీసీటీవీ ఫుటేజీల్లో ఉంటే దాన్ని బేస్ చేసుకుని శిక్షలు పడే అవకాశం ఉంటాయి. కంపల్సరీగా దాన్ని ఎవిడెన్స్గా స్వీకరించి దాన్ని బేస్ చేసుకుని శిక్షలు వేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ సాక్ష్యాలు అనేది కంపల్సరీగా ఉంటే కేసులో శిక్షలు పడినట్టే. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.